all my dear lovely souls. I am sorry, please forgive me, thank you, I love you. ఈరోజు వీడియోలో మనం జాబ్కు సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోబోతున్నాం. సో మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీకు అందరికీ ఒక్కటే చెప్తున్నాను, ఏదైతే మీరు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో, సో జాబ్కి సంబంధించిన చాలా ఇంటర్వ్యూస్ చేశారు, సెలెక్ట్ అవ్వలేదని మీరు ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక ఇన్ఫర్మేషన్, జాగ్రత్తగా ఈ వీడియో పూర్తిగా ఎండింగ్ వరకు వినండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు జాబ్కు సంబంధించిన నెగిటివ్ థాట్స్, ఎమోషన్స్, కన్వర్జేషన్స్తో కూడి ఆ నెగిటివ్ ఎనర్జీని మీరు క్యారీ చేస్తూ ఉంటారో, సో అప్పుడే మీకు తెలియకుండానే ఇలా క్రియేట్ చేసుకున్న నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది మీకు జాబ్కు సంబంధించిన విషయంలో ఆ నెగిటివ్ ఎనర్జీ అడ్డుపడుతూ ఉంటుంది. దాన్ని ఫస్ట్ మీరు క్లియర్ చేసుకుంటే జాబ్కు సంబంధించి మీరు పాజిటివ్ వైబ్రేషన్స్ని అట్రాక్ట్ చేయొచ్చు. సో అందుకోసమే ఈ జూన్ మంత్ 26వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు 9 days జాబ్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా? మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎవరైతే ఎన్నో రోజుల నుంచి మీరు కలలు కన్న జాబ్ ఏదైతే ఉందో, మీరే కాదు ఎంతో కష్టపడి మీ పేరెంట్స్ కూడా మీకు ఈ జాబ్ రావాలని వాళ్ళు కూడా పదే పదే అనుకుంటూ ఉంటారు, వాళ్ళు కూడా కోరుకుంటూ ఉంటారు. సో అందుకోసమే నేను చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగిటివ్ థాట్స్ కానీ, ఎమోషన్ కానీ, కన్వర్జేషన్స్ చేయడం కానీ, మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటూ మాట్లాడడం కానీ, ఓకే, సో ఇలాంటి ఎంతో నెగిటివ్ ఎనర్జీ మీరు అసలు క్రియేట్ చేసుకోకూడదు. ఎప్పుడైతే మీకు తెలియకుండానే ఈ నెగిటివ్ ఎనర్జీ మీరు క్రియేట్ చేసుకొని క్యారీ చేస్తూ ఉంటారో అప్పుడు జాబ్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. సో మరి ఎలా మేము జాబ్కు సంబంధించి నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేయకుండా ఉంటాము? మాకు ఒక ఫియర్ ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ అవుతాము, నెగిటివ్ ఆ థాట్స్ వస్తాయి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని మీరు అడగచ్చు. అందుకోసమే మీకు ఈ జాబ్ మేనిఫెస్టేషన్ క్లాస్ చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ జాబ్కి సంబంధించిన క్లాసెస్ మీరు జాయిన్ అవ్వడం వల్ల మీరు జాబ్కి సంబంధించి ఏదైతే మీరు జాబ్ సెర్చ్ చేస్తున్నారో, ఏదైతే మీరు జాబ్కి సంబంధించిన ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో, మీరు సక్సెస్ అవ్వడానికి ఈ క్లాసెస్ చాలా హెల్ప్ అవుతాయి. మీరు కావాలంటే నా ఛానల్ జీపీ హీలింగ్ మెరాకిల్స్ 517 ఈ ఛానల్లో క్లాస్కి అటెండ్ అయిన వాళ్ళకి జాబ్ వచ్చాయి. సో ఆ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను, మీరు ఛానల్లో వెళ్ళి చూడొచ్చు. ఓకేనా? సో ఒక్కటే నేను చెప్తున్నాను, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జాబ్కు సంబంధించిన విషయంలో ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్, కన్వర్జేషన్స్, ఎమోషన్, అస్సలు ఈ నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేయకూడదు. ఎప్పుడైతే మీరు ఆ నెగిటివ్ ఎనర్జీని క్యారీ చేశారో లో ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మీ థాట్స్ రేంజ్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే హై థాట్స్ మీరు రిలీజ్ చేస్తారో, మోర్ థాట్స్ రిలీజ్ చేస్తారో, అప్పుడు మీలో ఉన్న మేనిఫెస్టేషన్ ఎనర్జీ అనేది తగ్గుతుంది. అప్పుడు మీరు అనుకున్న జాబ్ కోసం మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీ దగ్గర మేనిఫెస్టేషన్ ఎనర్జీ ఉండాలి కదా. సో ఆ మేనిఫెస్టేషన్ ఎనర్జీ అనేది లాస్ అవ్వకుండా ఉండడం కోసమే ఈ నెగిటివ్ ఎనర్జీని మీరు క్యారీ చేయకూడదు అంటున్నాను. అర్థమైంది కదా? సో ఒక్కటి చెప్తున్నాను, ఏదైతే మీరు నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తున్నారో దానికి ఆపోజిట్గా ఎందుకు పాజిటివ్గా అనుకోకూడదు? ఒకసారి ఆలోచించండి, ఎందుకు మీరు పాజిటివ్గా అనుకోకూడదు? మీరు నాకు జాబ్ వస్తుందో రాదో, ఇంతమంది పోటీ చేస్తున్నారు, నాకు జాబ్ వస్తుందో రాదో నాకు నమ్మకం లేదు, సో అక్కడ కొన్ని జాబ్స్ మాత్రమే ఉన్నాయి, సో అందులో నాకు వస్తుందో రాదు, ఇలాంటి నెగిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తూనే ఉంటారు. అది ఫీల్ అవుతూనే ఉంటారు. ఫ్యూచర్లో ఒకవేళ జాబ్ రాకుంటే పరిస్థితి ఏంటి? సో అప్పుడు ఏం చేయాలి?
నేను ఇన్ని రోజులు కష్టపడి సో ఈ జాబ్ ఎలాగైనా సరే నేను పొందాలి అనుకున్న జాబ్ని నేను పొందుతానో లేదో సో ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెగిటివిటీ మీరు క్యారీ చేయకండి. మీరు ఆపోజిట్గా అఫర్మేషన్ చేయండి. నేను ఏదైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నానో, నేను ఏదైతే జాబ్ ఈ ఇంటర్వ్యూకి వెళ్తున్నానో నేను సక్సెస్ అవ్వగలను, విజయాన్ని పొందే శక్తి సామర్థ్యాలు నాకు ఉన్నాయి, ఈ జాబ్ నేను పొందడానికి నాకు అర్హత ఉంది, అందుకే నేను చాలా సులభంగా ఈ జాబ్ని నేను అట్రాక్ట్ చేయగలను. ఓకేనా? సో ఆ యూనివర్స్ కూడా ఈ జాబ్కి సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో అక్కడ ఆ వర్క్కి సంబంధించి నన్ను సెలెక్ట్ చేసుకుంటుంది. అందుకనే నాకు ఈ జాబ్ నేను పొందగలిగాను. ఐ లవ్ మై జాబ్. ఐ లవ్ మై జాబ్. థ్యాంక్ యూ యూనివర్స్. సో ఇలా మీరు నేను జాబ్ని అట్రాక్ట్ చేస్తున్నాను, ఈ జాబ్ను పొందడానికి నాకు అర్హత ఉంది, ఈ జాబ్కు సంబంధించిన వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ చేయడానికి నన్ను యూనివర్స్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఐ ఫీల్ సో హ్యాపీ. ఐ లవ్ మై జాబ్. ఇలా మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ మీలో మీరు పదే 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 ఆ థాట్స్ రిలీజ్ చేస్తూ ఆ ఫీల్ ఎమోషన్లో ఉంటూ ఎప్పుడైతే మీరు విజువలైజేషన్ చేసుకుంటారో అప్పుడు మీరు జాబ్కి సంబంధించిన పాజిటివ్ వైబ్రేషన్స్ని మీ లైఫ్లో మీరు అట్రాక్ట్ చేస్తారు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంత పాజిటివ్ వైబ్రేషన్స్లోకి రావాలి అంటే మీకు ఈ జాబ్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. సో 26th నుంచి మనకు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ క్లాసెస్ని యూటిలైజ్ చేసుకొని ఎన్నో రోజుల నుంచి మీరు కలలు కన్నా జాబ్ని పొంది మీరు మీ జీవితంలో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ గంగా శివరంజిని, న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోపనపోనో హీలర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు మీరు ఓపిక్గా ఈ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో విన్నందుకు ఎండింగ్ వరకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆల్. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటాను. మనీకి సంబంధించి కూడా మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మనీకి సంబంధించి విజువలైజేషన్ క్లాసెస్ కూడా సో సేమ్ జూన్ 26వ తేదీ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు ఆ ఫుల్ ఇన్ఫర్మేషన్ మీరు ఒకసారి ఈ వీడియోలో నేను ఒకసారి ప్లే చేస్తున్నాను, అది చూసి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో మనకి ఇంకా 1 డే మాత్రమే టైం ఉంది, యూటిలైజ్ చేసుకోండి క్లాసెస్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీట్ అగైన్.